రైట్, విజయ్ కిరణ్ గారితో మనం మాట్లాడదాము. టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏపీ రాష్ట్రానికి తీసుకొచ్చిన కుంకిల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు అంటే 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న రైతులకు ఒక చక్కటి పరిష్కార మార్గం ఇవాళ లభించింది అనుకోవచ్చా? ఇప్పుడు చాలా మంది మంత్రులుగా చాలా శాఖలు చూస్తూ ఉంటారు. కానీ తను ఏ శాఖలో ఉన్నాడో ఆ శాఖకి సంబంధించిన మీరు చూడండి, పంచాయతీరాజ్ సంబంధించి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డులో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖను తీసుకెళ్లినటువంటి గొప్ప పరిపాలనా దక్షకుడు అంటాలో ఎటువంటి రెండో ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు ఈ కుంకి ఏనుగుల ద్వారా ప్రధానంగా లబ్ధి పొందేది చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల ఈ జిల్లాల సరిహద్దు జిల్లాలకు సంబంధించి ఇది పరిష్కారం లేని ఒక సమస్యగా ఇప్పుడు మనుషులకు సంబంధించి లేదా ప్రకృతికి సంబంధించి కాదు. ఇప్పుడు రెగ్యులర్ గా ఏనుగులు రావటం, పంట పొలాలని నాశనం చేయటం లేదా మనుషుల్ని చంపటం, ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు గతంలో మనం చూస్తా ఉన్నాం. చూసి మనం బాధపడతాం తప్ప ఎవరు ఏం చేసింది లేదు. కానీ ఈ కుంకి ఏనుగుల్ని ఇందాక సోదరుడు కూడా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. అంటే ఎదుటి వారిని ఒప్పించి మెప్పించి ప్రజల యొక్క కష్టాలను వాళ్ళకి వివరించి ఆ సమస్యను పరిష్కరించడానికి పార్టీలతో పని లేదు. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా వారిని కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధానానికి వారు కన్విన్స్ అయ్యి చేసినటువంటి కార్యక్రమానికి నిజంగా ఆ జిల్లాలోనే కాదండి, యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున ఇప్పుడు ఈ కార్యక్రమం వల్ల ఈ కుంకి ఏనుగులు రావటం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, ప్రజలకు ఉండే ఉపయోగాలు, ముఖ్యంగా రైతులకి ఉండే ఉపయోగాలతో ఎంతో ఆనందిస్తా ఉన్నారు. ఇట్లానే అన్ని సమస్యలు కూడా ఇప్పుడు విద్యకి సంబంధించి లోకేష్ గారు, పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, వారి శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క శ్రేయస్సు, వారి కష్టాలని అడ్రస్ చేయటం, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేసేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలు ఏ కోరికలైతే, ఏ యాస్పిరేషన్తో అయితే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో ప్రజల యొక్క యాస్పిరేషన్స్ ని నెరవేర్చడంలో దూసుకెళ్తా ఉంది ఎన్డీఏ కూటమి అనే దాంట్లో ఎటువంటి సందేహంలో. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి, ఆయన సొంత ప్రతి దాంట్లో కూడా అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆయన సొంత డబ్బుల్ని తీసి ఇవ్వటానికి ముందుకు వస్తూ ఉంటారు. సహజంగా ఇది మనం రాజకీయ నాయకుల దగ్గర చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ప్రతి సమస్య కూడా స్పందించేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల రైతులు ప్రజల తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు ఈ రైతులకే సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కారం కాదండి. అడవిలో అనేకమైనటువంటి ఏనుగులు సంబంధించి వాటిని తరలించడంలో కానీ, వాటిని ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు వాటిని రెస్క్యూ చేయడానికి కానీ, వాటికి అనేకమైనటువంటి, అంటే అడవిలో ఉండేటువంటి ఏనుగులకు కూడా ఈ కుంకి ఏనుగులు అంటే మగ ఏనుగులండి. ఈ మగ ఏనుగులతో అనేకమైనటువంటి మన ఎలిఫెంట్స్ కూడా, ఏనుగులు కూడా, అంటే కుంకి ఏనుగులు కాని ఏనుగులకు కూడా వాటి ద్వారా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇది నిజంగా మహత్తరమైన రోజు. ఇట్లానే రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకెళ్తా ఉండాలని మరొకసారి ఈ ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నానండి. రైట్, తిరుత్తణి వేణుగోపాల్ చెప్పండి. కుంకి ఏనుగులు అంటే ట్రైన్డ్ ఏనుగులు కర్ణాటక రాష్ట్రంలో వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఏనుగుల గుంపు ఊళ్ళ మీదకి వచ్చినప్పుడు, పంట పొలాల మీదకి వచ్చినప్పుడు వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, అవి కుంకి ఏనుగుల మాట వింటాయి. యాక్చువల్గా అవి వాటిని కంట్రోల్ చేస్తాయి కుంకి ఏనుగులు. అవి ఒకటి. ఇందాక సార్ చెప్పినట్టు ఏనుగులు రిస్క్ లో ఉన్నప్పుడు వాటిని ఎట్లా సేవ్ చేయాలి, ఇదన్నిటి కూడా అప్పుడు సరిహద్దు గ్రామాలు చెప్పినట్టు చిత్తూరు, కర్నూలు, ఈ నంద్యాల, ఈ పర్టికులర్ ఏరియాలో ఊళ్ళు ఖాళీ చేసే వాళ్ళు ఏనుగులు పెడత కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కేవలం పంట పొలాలకి, రైతులకు మాత్రమే కాదు, కుటుంబాలకి ఇది ఒక ఆసరా నిజానికి కుంకి ఏనుగులు తీసుకురావడం అనేటువంటి. రైట్, వేణుగోపాల్ గారు నమస్తే అండి.